హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈజ్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే, మన రిమైనింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెయిల్ అనేది వచ్చేసిందండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఫర్దర్గా నెక్స్ట్ ఏం జరుగుతుంది, బెయిల్ ఇప్పుడు వచ్చింది, అందరికీ గ్రాంటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారో అంతమంది డైరెక్టర్స్కి బెయిల్ వచ్చేసినట్టే. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే వివరాలన్నీ మీకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చెప్పాను కదా, నిదానంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి బెయిల్ వస్తుంది, వెయిట్ చేయండి అనేది. సో నేను అనుకున్నాను ఈ మంత్ అంతా పడుతుందేమో అనుకున్నాను, కానీ ఫస్ట్ అండ్ సెకండ్ హియరింగ్లోనే వాళ్ళకి బెయిల్ వచ్చేసిందనమాట. ఎందుకంటే చాలా కష్టపడ్డారు తొందరగా ప్రాసెసింగ్ చేయడానికి, ఇమీడియట్లీ బెయిల్ రావడానికి బ్యాక్ ఎండ్లో సార్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. అయితే ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా, మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అందరికీ క్యూరియాసిటీగా ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, సో ఇప్పుడు బెయిల్ వచ్చేసింది కదా. సో ఇంతకుముందు బెయిల్ వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళు అందరూ కలిసి కోయంబత్తూరు వెళ్ళాలి. కోయంబత్తూరు ఇక్కడికి బెయిల్ వచ్చిన పేపర్స్ అవన్నీ పట్టుకొని ఫస్ట్ వీళ్ళందరూ కలిసి కోయంబత్తూరుకి వెళ్ళాలి. కోయంబత్తూరులో ఉన్న లోకల్ కోర్టుకి వెళ్ళి ఇక్కడ వీళ్ళకి ఏదైతే బెయిల్ వచ్చిందో ఆ పేపర్స్ వెళ్ళి ఫస్ట్ అక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని తీసుకొని వెళ్ళి జడ్జి గారి ముందు వీళ్ళకి నామినీ అనరు, ఏమంటారంటే గెస్టెడ్ సైన్ చేయాలన్నమాట, బాధ్యత వీళ్ళది అన్నట్టుగా ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని పట్టుకొని వెళ్ళి అక్కడ సంతకం చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని తీసుకొని సాక్షి సంతకం పెట్టడానికి ఇద్దరిద్దరు తీసుకొని వెళ్ళి జడ్జి గారి ముందు సాక్షి సంతకం పెడతారు. అక్కడ కొన్ని ఎంక్వైరీస్ చేసి సో సాక్షి సంతకం పెడతారు. ఇదంతా ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని తీసుకొని వెళ్ళి సార్ అంతా అక్కడ ఉన్న జడ్జి అంతా ఎంక్వైరీ చేసి సంతకాలు ఇవన్నీ జరగడానికి ఇంకా 15 రోజుల దాకా టైం పడుతుంది. సో ప్రస్తుతం అయితే నలుగురికి సాక్షి సంతకాలు అయ్యాయి అన్నమాట. ఇంకా మిగిలిన ఈరోజు బెయిల్ వచ్చిన వాళ్ళు, ఇంతకుముందు బెయిల్ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని సంతకానికి తీసుకెళ్ళి చేయడానికి, సాక్షి సంతకం చేయడానికి మొన్న ఒక్కరోజే 500 మందికి వాళ్ళు సంతకం చేయాలంట ఆ జడ్జి. ఒక నలుగురికి అయ్యేలోపే టైం అయిపోయింది. సాటర్డే వస్తాను సార్ అంటే సాటర్డే కాదు మండే రండి అని చెప్పారంట జడ్జి గారు. సో ఆయన ఇంట్రెస్ట్, ఆయన ఎప్పుడు రమ్మంటే వీళ్ళు అప్పుడు వెళ్ళి సంతకాలు చేసి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంతవరకు మన దీపికా మేడంకి ఇంకా సంతకాలు అనేవి జడ్జి ముందెళ్ళి నిలబడడం, సాక్షి సంతకాలు అనేది ఇంకా అవ్వలేదు. సో అందువల్లనే వాళ్ళు ఇంకా మనకి టచ్లోకి రాలేదన్నమాట. సో ఇప్పటివరకు అయితే నలుగురికి సంతకాలు అయినాయి. సో ఇలా సంతకాలన్నీ అయిన తర్వాత మళ్ళీ ఈఓడబ్ల్యూ దగ్గరికి వెళ్ళి వీళ్ళు రెగ్యులర్గా సంతకాలు చేస్తూ ఉండాలన్నమాట, రెగ్యులర్గా వెళ్ళి. సో ఆ సంతకాలు ఇవన్నీ అయ్యేసరికల్లా ఎటు తిరిగి 15 నుంచి 20 రోజులు, అంటే ఈ నెల అయితే పడుతుంది. సో ఇలా వన్ బై వన్ అంటే ఈరోజు మొన్న వెళ్ళినప్పుడు ఒక నలుగురికి సైన్స్ అయిపోయినాయి. మళ్ళీ మండే రమ్మన్నారు, మండే ఒక నలుగురికి సైన్ చేస్తారు. తర్వాత మళ్ళీ వెనస్డేనో రమ్మంటారు, మళ్ళీ వెనస్డే ఒక నలుగురికి సైన్ చేస్తారు. అట్లా ఒక్కొక్కసారి జడ్జి గారు లీవ్లో ఉంటారు. అట్లా ఈ నెల ఆఖరి వరకు వీళ్ళ సంతకాలు అయితే అందరివి అయిపోతాయి. ఈఓడబ్ల్యూ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా సైన్ చేస్తూ ఉండాలి. సో ఇలా ఒక ప్రాసెస్ అంతా అయిపోయి అందరు సైన్లు అయిపోయి తర్వాత రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీకి అప్లై చేస్తారనమాట. సో ఇదంతా పట్టడానికి ఎంత టైం పడుతుంది మరి అని అంటే, ఈ సైన్లు అవన్నీ అవ్వడానికే ఫిబ్రవరి అయిపోతుంది. సో నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీకి అప్లై చేసేసి అది మన చేతికి వచ్చేసరికల్లా ఇంకా నెల పట్టొచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే ఫిబ్రవరి, మార్చి కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ ఉన్నది ఏప్రిల్. సో ఏప్రిల్లోనే మనము ఎస్టిమేషన్, ఏప్రిల్ ఆర్ మే వరకు ఎస్టిమేషన్ వేసుకోవాలి. దీని ప్రకారం చూసుకుంటే ఎప్పుడు మనకి మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇద్దరిద్దరు సైన్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడు దీపికా మేడంది ఇంకా సైన్ అవ్వలేదు.
ఇంకా దీపికా మేడం వన్ బై వన్ ఫస్ట్ పేరు ఎవరిది ఉంది వాళ్ళది అయిపోయింది, సెకండ్ పేరు, థర్డ్ పేరు, ఇట్లా వన్ బై వన్ చెకింగ్ చేసుకొని అన్ని ఎంక్వైరీస్ చేసి వాళ్ళకి గెస్టెడ్ సైన్స్ ఎవరైతే సాక్షి సంతకాలు చేస్తారో వాళ్ళతో ఎంక్వైరీ చేసి మరి మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది వీళ్ళు ఎటన్నా పారిపోతే మరి మీకు ఓకేనా అని అడిగి వాళ్ళు మాకు పర్వాలేదు ఓకే అంటే సంతకాలు చేయించుకొని ఇదంతా ప్రాసెసింగ్ జరుగుతూ ఉందన్నమాట. వన్ బై వన్ ఇలా అయ్యేసరికల్లా ఈ మంత్ ఫిబ్రవరి అయిపోతుంది. వీళ్ళ సంతకాలు అవన్నీ అయ్యేసరికల్లా తర్వాత మళ్ళీ ఈఓడబ్ల్యూ దగ్గరికి వెళ్ళాలి, ఈఓడబ్ల్యూ సంతకాలు చేయాలి. ఈఓడబ్ల్యూ సంతకాలు చేసిన తర్వాత అప్పుడు మనకి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అప్లై చేస్తారనమాట. యాక్చువల్లీ అయితే దీపికా మేడం వాళ్ళందరివి అసలు లాస్ట్ వీకే ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిపోవాల్సింది, కానీ ఇంకా జడ్జి గారికి మెయిల్ రాకపోవడం వల్ల వాళ్ళ ప్రాసెసింగ్ అనేది ఇంత డిలే అయింది. ఏదైనా కోర్టుకు సంబంధించిన విషయాలు ఏమన్నా ఇప్పుడు సుప్రీంకోర్టు తరపు నుంచి మనకి బెయిల్ వచ్చిందా, హైకోర్టు తరపు నుంచి మనకి బెయిల్ వచ్చిందా, అక్కడి నుంచి వీళ్ళు ఏ కోర్టుకి కోయంబత్తూరులో ఉన్న లోకల్ కోర్టుకి మెయిల్ రావాలంట. ఆ మెయిల్ వచ్చిన తర్వాతనే ఫర్దర్గా వాళ్ళు వన్ బై వన్ పిలుస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళి నిలబడాలి. ఆ మెయిల్ రావడానికే ఇంత టైం పట్టింది. సో మెయిల్ మొన్ననే వచ్చిందంట. మొన్న వస్తే మొన్న ఒక నలుగురికి సంతకాలు చేసేసరికల్లానే టైం అయిపోయిందంట. రిక్వెస్ట్ చేశారంట సాటర్డే రోజు చేయండి సార్ అది ఇదంటే, లేదు మండే రండి మీ ఒక్కళ్ళదే ఉందా, నేను ఆ రోజు కూడా చాలా మర్డర్ కేసుకు సంబంధించిన సంతకాల కోసం వచ్చారంట. సో వాళ్ళంతా ఇదే పని అంట. అక్కడ లోకల్ కోర్టులోకి ఎవరినైతే పంపిస్తున్నారో వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసుకొని ఎవరైతే సాక్షి సంతకాలు పెట్టడానికి వస్తున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని సంతకాలు పెట్టడమే వాళ్ళ డ్యూటీ అనమాట, అక్కడ కోర్టు డ్యూటీ. సో మన వాళ్ళే కాకుండా ఇంకా రిమైనింగ్ కేసెస్కి సంబంధించిన వాళ్ళు దగ్గర ఆ ఒక్కరోజే ఆయన 500 మందికి సంతకాలు పెట్టారంట ఆ జడ్జి గారు. సో అందువల్ల ఒకేసారి అందరికీ సంతకాలు పెట్టడం అలా కుదరదు. వన్ బై వన్ అందరి చేత సంతకాలు అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ జడ్జి గారు వచ్చి ఒక రోజుకి వచ్చి 500 మందికి సైన్ చేయాలంట. 500 మెంబర్స్కి సైన్ చేయాలంట ఆయన ఒక రోజుకి వచ్చి. సో అందువల్ల ఇలా డిలే అవ్వడం కామన్ అంట, ఒక రోజులో అయితే అయ్యే పని కాదంట ఇది. సో ఇదంతా ప్రాసెస్ అయ్యి నెక్స్ట్ ఏం చేస్తారు, ఈఓడబ్ల్యూ దగ్గరికి వెళ్ళాలి. ఈఓడబ్ల్యూ దగ్గర కూడా ఒక నెల మొత్తం సంతకాలు చేస్తూ ఉండాలి. ఆ తర్వాత 15 డేస్కి ఒకసారి 1 వీక్ ఒకసారి రమ్మని చెప్తారనమాట. ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి 2 నెలలు టైం పడుతుంది. అంటే మ్యాక్సిమం మార్చి కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈలోపు ఏం చేస్తారంటే ఈ 2 నెలల టైంలోనే వాళ్ళ సంతకాలు అయ్యేలోపు రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీకి అప్లై చేస్తారనమాట. సో వీళ్ళ సంతకాలు అయ్యే టయానికి మనకి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కూడా వచ్చేసింది అని అంటే ఈ కంపెనీ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా ఇంకా రీస్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇదంతా తొందరగా చెయ్యాలి. వీళ్ళకి ఏప్రిల్ ఎండింగ్ లోపు, అంటే ఈ ఇయర్ ఎండింగ్ అంటారు కదా, ఈలోపు కంపెనీని రీస్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో మన ఎండి గారు త్వరగా పనులు చేస్తున్నారు. సో అసలు అయితే ఎండి సారు మొన్న న్యూ ఇయర్ ఫస్ట్ రోజున ఏదైతే మాట్లాడారో అది అసలు రూల్ ప్రకారం ఆ రోజు అసలు మాట్లాడకూడదు. కానీ తమిళనాడు సైడ్ అందరూ ప్రెజర్ చేయడం వల్ల మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ మాట్లాడట్లేదు, అది దాన్ని అందరూ మాట్లాడడం వల్ల, ప్రెజర్ చేయడం వల్ల ఆయన ఆ రోజు న్యూ ఇయర్ రోజు మాట్లాడడం జరిగింది. మాట్లాడడమే ఆయనకి చాలా మైనస్ అయిందనమాట. చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే, అశోక్ శ్రీనిధి మళ్ళీ కేసు పెట్టాడు ఆ విషయం అయ్యని. ఈఓడబ్ల్యూ వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇచ్చి ఎంక్వైరీ చేసి ఫైనల్గా మన తరపు లాయర్స్ అందరూ వచ్చి కన్విన్స్ చేసి రిక్వెస్ట్ చేయడం వల్ల అది ఎఫ్ఐఆర్ ఫైల్ కాకుండా సేఫ్గా బయటపడ్డారు అని. సో అందువల్ల ఇప్పుడున్న డైరెక్టర్స్కి కూడా కండిషన్ బెయిల్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా అదే చెప్పారు, ఏమని ఎవరితో మాట్లాడకూడదు, కంపెనీ పరంగా గురించి ఏమీ మీరు వీడియోస్ మాట్లాడడం కానీ అవి చేయకూడదు. ఇప్పుడు మొన్న ఏదైతే స్వాతి మేడం మనకు ఒక వాయిస్ పంపించారు కదా రికార్డు, అలాగా తమిళనాడు డైరెక్టర్స్ కూడా వాళ్ళ గ్రూప్ వాళ్ళకి వాయిస్ పంపించేసరికల్లా ఆ వాయిస్ని ఏం చేశారు,
నాలాగనే అక్కడ యూట్యూబర్స్ కూడా ఆ వాయిస్ని వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టడం అలా చేయడం వల్ల ఆ ఆడియోని చూపించి ఇది డైరెక్టర్స్ వాయిసే కదా, ఎందుకు ఇలా మీరు మాట్లాడుతున్నారంటే మీరు కోర్టును తిరస్కరిస్తున్నారా, జడ్జి గారిని మాటలని లెక్క చేయట్లేదా అనేసి సంథింగ్ నాకు గుర్తులేదు ఎవరైతే నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు. అదేదో కేసు అంట, ఆ కేసు కనుక ఫైల్ అయితే అంటే బెయిల్ ఇచ్చిన తర్వాత మనం ఏదైతే కండిషన్స్ పెట్టామో ఆ రూల్స్ని ఎవరైతే ఫాలో అవ్వరు, వాటిని ఫాలో అవ్వకపోతే వాళ్ళకి మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఒక కేసు పరంగా ఈ క్యాన్సిల్ అయ్యే కేసుని ఏదో పేరు అంటారు, నాకు ఐడియా లేదు. సో ఆ కేసు కనుక పడితే మినిమం 1 year దాకా మళ్ళీ వాళ్ళకి బెయిల్ రాదు, బయటికి రాదు. సో అందువల్ల మనకి అక్కడి నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ మరి మేడం వాళ్ళు ఏ రకంగా మా అథారిటీ మెంబర్స్తో కానీ ఎవరితో అయినా టచ్లోకి వచ్చి ఇక్కడ ఉన్న డైరెక్టర్స్తో టచ్లోకి వచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేయాలి తప్పించి వాళ్ళు వాయిస్ కానీ వీడియోస్ కానీ ఇది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం గెలుస్తున్నట్టే కదా, డైరెక్టర్స్ అందరికీ బెయిల్ వచ్చేసింది, నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చిందంటే మనం గెలిచినట్టే. అంటే ఆల్మోస్ట్ మనం కేసు నెగ్గే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం తొందరపడి కోర్టు ఇచ్చిన కండిషన్స్కి రూల్స్కి ఎగెనిస్ట్గా వెళ్ళామంటే మనకే దెబ్బ పడుతుంది. కాబట్టి సార్ దగ్గర నుంచి వీడియో కానీ వాయిస్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక 2 నెలలు కామ్గా ఉన్నాము, ఒక 2-3 నెలలు కామ్గా ఉన్నాము అని అంటే వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఎంత తొందరగా ఇదంతా మరి వాళ్ళు మనీ ఇచ్చి మేనేజ్ చేస్తున్నారా, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, బ్యాక్ ఎండ్లో అయితే వర్క్ జరిగి చకచక పనులన్నీ అయితే అవుతున్నాయి. సో ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. సో మనము ఏప్రిల్ మే వరకు అయితే నేను ఎస్టిమేషన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే బెయిల్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా వెళ్ళి సైన్స్ చేయడము, ఈ సాక్షి సంతకాలు ఇదంతా అవ్వడానికైతే తొందరగా అయితే అవ్వదు, అది క్లియర్గా అర్థమవుతుంది. సో 2 నెలలు అయితే ఈజీగా అయిపోతుంది. మార్చ్ ఎండింగ్ వరకు ఇదే ప్రాసెస్లో ఉంటుంది. తర్వాతే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అప్లై చేస్తారని లేదు, ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అప్లై చేయొచ్చు అంటే అలా అయినా అప్లై చేసి ఇదంతా జరగడానికి మార్చ్ అయిపోతుంది. సో మేబీ మనము ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే మంత్లో ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అనేది నా ఒపీనియను. సో కంపెనీకి వచ్చి అయితే ఒక టెన్షన్ ఏదైతే ఈ డైరెక్టర్స్కి బెయిల్ రావాలి అన్న టెన్షన్ అయితే కొంచెం తీరిద్ది. కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలి, తర్వాత ఏమేం చేయాలి ఏంటి అనేది కొంచెం వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుంది. కాబట్టి ఈ టెన్షన్ ఉండదు, ఈ బెయిల్ టెన్షన్ ఉండదు. ఇప్పుడు అందరికి వచ్చేసింది కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ పనులు కూడా చాలా జాగ్రత్తగా ఫాస్ట్గా ఎలా చేస్తే ఎలా అవుతుంది అని ఆలోచించి త్వరగా చేయడానికి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నా. సో ఇక ముందే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. డైరెక్ట్గా కలిసి మీరు ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు, కానీ ఫోన్లలో మాట్లాడడము, అవి రికార్డ్స్ అవ్వడము, లేదా వాయిస్లు పంపించడము, వీడియోస్ పంపించడం ఇదంతా చాలా ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు ఇక ముందటే చాలా కేర్ఫుల్గా ఉండి ముందు తొందరగా పనులన్నీ క్లియర్ చేసేసుకొని ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా కంపెనీని రీస్టార్ట్ చేసి మనందరికీ ఇవ్వాల్సిన పేమెంట్స్ ఇచ్చేస్తే కనుక ఒక పెద్ద ప్రాబ్లం అయితే తీరినట్టే. ఆ భగవంతుడిని కూడా నేను అదే కోరుకుంటున్నాను. సో ఇదండి ఫైనల్గా నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకోసమే నేను ఈ విషయం తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. లేదు అంటే నాకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇంకా గమ్ముగా ఉండొచ్చు, కానీ మీకోసమే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. యూట్యూబ్లో పెడితే వ్యూస్ వస్తాయని మాత్రం కాదండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను యూట్యూబ్లో పెట్టుకోవాలంటే మైవి3 గురించే పెట్టాల్సిన అవసరం లేదు, ఏదైనా పెట్టుకోవచ్చు అనేసి. సో దయచేసి అది అర్థం చేసుకొని కామెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేస్తారని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.